ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 21/2/2025 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, మాఘమాసము, కృష్ణపక్షము, అష్టమి ఉదయం 11:54 వరకు ఉండి తదుపరి నవమి ప్రారంభమవుతున్నది. అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 3:49 వరకు ఉండి తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడిలేమి లేవి వాళ్ళ. దుర్ముహూర్తం మాత్రం 2 పర్యాయాలు ఉన్నది. దుర్ముహూర్తం ఉదయం 9:02 నుంచి 9:48 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:53 నుంచి 1:39 వరకు, వర్జము రాత్రి 9:50 నుంచి 11:33 వరకు, రాహుకాలం ఉదయం 10:36 నుంచి 12:12 వరకు, సూర్యోదయం 6:43కి, సూర్యాస్తమయం 6:16. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. తొందరపాటుతనం ఏమాత్రం పనికిరాదు. హడావుడి నిర్ణయాలు తీసుకోకూడదు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకి, జూదానికి చాలా దూరంగా ఉండాలి. లేనిపోని అనవసరపు వ్యక్తులతో సంభాషణ, హామీలు ఇవ్వడం, అనవసర వ్యక్తులకి డబ్బులు అప్పుగా ఇవ్వడం చాలా నష్టాన్ని కలిగిస్తుంది. ఉద్యోగ పరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. లంచగొండులుగా పట్టుబడే అవకాశం. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, రెవెన్యూ డిపార్ట్మెంట్, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ లో లంచగొండులుగా పట్టుబడే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. అనవసరమైనటువంటి హడావుడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్థిక నష్టాన్ని పొందుకుంటారు. ఆస్తిపాస్తులు అమ్మడం, కొనుగోలు చేయడం కూడా మంచిది కాదు. కుటుంబపరమైనటువంటి చికాకులు మీకు ఇబ్బంది కలిగించవచ్చు. తస్మాత్ జాగ్రత్త. సోదరులతో, తల్లిదండ్రులతో సఖ్యతగా ఉండండి. అనుబంధాన్ని పెంచుకునే ప్రయత్నాన్ని చేయండి. దొంగ జ్యోతిష్కుల బెడద, దొంగ వైద్యుల బెడద ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్త. మేము ఆ హోమాలు చేస్తాం, ఈ హోమాలు చేస్తాం, వెంటనే మీకు ₹1,00,00,000 వచ్చేస్తాయి అన్నటువంటి మాటలు నమ్మే ప్రయత్నం చేయకండి. మంచిది కాదు. జన్మజాతకంలో ఉన్నటువంటి దశాంతర దశలు, గ్రహస్థితిని బట్టి పరిహారాల కోసం జపము, తపము, హోమం చేయించుకో తప్ప అప్పనంగా మీకు ₹1,00,00,000 నేను సంపాదించి పెడతాను, గుప్త నిధులు ఉన్నాయి, చెంబులు పెట్టండి, మీ హారాలన్నీ అందులో పెట్టండి, మీ బంగారాన్ని దాచిపెట్టండి, మూడింతలు చేస్తా అనేది మాత్రం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం నష్టాన్ని కలిగిస్తుంది. జుగుప్సాకరమైన వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. తస్మా జాగ్రత్త. అనవసరపు ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి, తీవ్ర అనర్థాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రేమ కలాపాలు ఏమాత్రం మీకు మంచిది కాదు. విద్యా నష్టాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు అధిక శ్రమ, ఏకాగ్రత వల్ల మాత్రమే కనీసం ఉత్తీర్ణత పెంచుకోవచ్చు, అంటే పాస్ అవ్వచ్చు. ఆ విషయాన్ని గుర్తించండి. పూర్తి స్థాయిలో మీరు శ్రద్ధ పెట్టండి. పరీక్షా కాలం ఇది. చాలా జాగ్రత్తగా ఉండాలి. సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. మొబైల్స్, ల్యాప్టాప్స్ అన్ని పక్కకు పడేయాలి. కేవలం మీ చదువు మీదనే పుస్తక పురుగులుగా మారాలి మీరు. అటువంటిప్పుడే మంచి విద్యా సంపన్నత ఉంటుంది. విద్య లేనివాడు వింత పశువు అన్న విషయాన్ని గుర్తించండి. విద్య ఉంటేనే సమస్త ధనయోగాలు, గౌరవాలు ఉంటాయి. ఆ విషయాన్ని గమనించి విద్యార్థులు సొంతంగా మీరు విద్యా ప్రయత్నం చేయడం వల్ల మంచి విజయాన్ని సాధించవచ్చు. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో కానీ సమయపాలన వల్ల మీకు అనుకూలత ఉంటుంది అన్న విషయాన్ని గుర్తించండి. ఏదైనా రోజు మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టం కలిగే అవకాశాలు. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కానీ, లేదా సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారాలు కానీ, తూనికలు, కొలతల శాఖ వారు మిమ్మల్ని పట్టుకునే అవకాశం. దొంగ వ్యాపారం చేస్తున్నారు, మిమ్మల్ని పట్టుకునే అవకాశాలు. మీ యొక్క షాపుల్ని కానీ, వ్యవస్థను కానీ మూసివేసే అవకాశం ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేసే వారికి ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారకండి. తొందరపాటుతో రిజైన్ చేయకండి. మంచిది కాదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండాలి. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. మధ్యవర్తిత్వం చేయకండి. ఎవరికి హామీగా ఉండే ప్రయత్నం చేయకండి. చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ నాయకులకి అవమానాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా నష్టం కలిగే అవకాశం లేదు. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారు తప్పనిసరిగా భగవద్గీత పారాయణం 8 నుంచి 14 అధ్యాయాలు చదవండి. అలాగే దుర్గాదేవి అష్టోత్తరం, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఉదయం 9:03 నుంచి 10:06 వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు.
వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన కనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆనందకరమైనటువంటి శుభయోగాలు, ముఖ్యంగా ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం, స్థిరాస్తుల్ని పంచుకోవడం, మాతాపితృల సౌఖ్యం, సోదరులతో అనుబంధం మంచి లాభాలు కలిగిస్తుంది. మంచి మాట తీరు, వ్యవహార శైలి, అందరిలో ఆదరణ పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, రాజకీయ రంగంలో ఎదగడం, కళాకార క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, వ్యాపార పరంగా బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం లాభాలు పొందుకోవడం, కళాకార క్రీడాగలకు అభివృద్ధి బాగా ఉంటుంది. అలాగే విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. విద్యార్థికి చక్కటి అనుకూలత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను మంచి లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి. నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పడుగు పండించే వారికి లాభాలు. ఈవెంట్స్ చేసే వారికి కూడా మంచి అనుకూల శుభస్థితి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభము, ఆదరణ, ఆనంద యోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. పెట్టుబడి పెట్టండి. చాలా మంచి సౌకర్యవంతమైనటువంటి ప్రయాణాలు, విద్యాభివృద్ధి, విదేశాలు, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో స్థిరమైన ఉద్యోగ ప్రాప్తి. ఈ ట్రంప్ కూడా ఎక్కువ ఉంది స్వామి, మీరేమో ఉద్యోగాలు వస్తాయంటారు అంటే అనవసరమైనటువంటి తప్పుడు మార్గంలో వెళ్ళిన వారికి నష్టం, సరి అయినటువంటి మార్గంలో వెళ్ళిన వారికి లాభాలు ఉన్నాయి. అంటే సరైనటువంటి పేపర్లు కానీ, డాక్యుమెంట్స్ కానీ, వీసాలు కానీ ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంది. దొంగతనంగా వెళ్ళిన వాళ్ళకి తప్పకుండా ఇబ్బంది కలుగుతుంది, అందులో సందేహం ఉంది. అది 10 లక్షల మంది కావచ్చు, 20 లక్షల మంది కావచ్చు, తిరుగు టప్పాలో మన దేశానికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఏదేమైనా ఈరోజు మీకు అనుకూలవంతమైన శుభయోగాలు కనపడుతున్నాయి. సువర్ణ వజ్రాభండ ప్రాప్తి, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, ప్రశాంతత, ఆరోగ్య లాభం, శత్రునాశనం, మిత్రలాభం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆరోగ్య లాభం, ఆనంద యోగం, ప్రయాణ లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. బ్యాక్లాగ్ పరీక్షలు కూడా విజయం సాధించగలిగే అవకాశం, తాత్కాలిక ఉద్యోగాన్ని పర్మనెంట్ చేసుకునే అవకాశం, ఈ ఫోన్ ఇంటర్వ్యూ ద్వారా కానీ లేదా ఏదైనా ఇంటర్వ్యూలో కానీ మంచి విజయం సాధించడం, 2 కంపెనీల్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. బెటర్ అనేది మీరు చాయిస్గా తీసుకోవాలి. తప్పకుండా మీకు ఉద్యోగ లాభం ఉంటుంది, విద్యాభివృద్ధి ఉంటుంది. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో సంపూర్ణ విజయం ఖాయము, బెస్ట్ ర్యాంక్ ఖాయం, మంచి విద్యా సంపన్నత, ఉద్యోగ లాభాలు. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు. నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి కూడా లాభదాయకమైన స్థితి. రైతన్నలకి మంచి లాభం, ఆనంద యోగం. దయచేసి మీరందరూ కూడా సేంద్రియ ఎరువులు వాడే ప్రయత్నాన్ని చేయండి. ఇక ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతున్న వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థలో అనుకూలత ఉంటుంది. అలాగే ఉన్నతమైనటువంటి కుటుంబ సౌఖ్యము, కోర్టు వివాదాలు సమసిపోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. చాలా మంచి ప్రశాంతతని, ప్రయోజనాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కూడా ఆనంద యోగాల పరంపర, ఆలోచన విధానంలో మార్పులు, స్వయం కృషితో ఉన్నత స్థాయికి రాగలిగే అవకాశాలు, కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, సినిమా రంగ వ్యాపారంలోను, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు. రాజకీయ నాయకులకు అనుకూలంతో శుభయోగం, ధనధాన్య వృద్ధి, శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి చక్కటి విద్యాభివృద్ధి, సమస్తమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి శుభ సమయం, మంచి ఆలోచన విధానం. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం. ఈ సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు ఒక మంచి
గ్రూపుగా తయారై వ్యాపారాన్ని కానీ మంచి ఉద్యోగ కల్పన కానీ పొందుకునే అవకాశాలు కనపడుతున్నాయి. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారు కూడా మంచి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇంట్లో ఏదన్నా శుభకార్య సంబంధ వేడుక జరిగే అవకాశం, నిశ్చయితాంబులాలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి చక్కటి అనుకూలత, ఆదరణ, ఆనంద యోగం, అన్ని రకాల శుభ ప్రయోజనాలు పొందుకోగలిగే సుదినంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతోంది. లేనిపోని అనవసరపు వివాదాల్లోకి నెట్టివేయబడతారు. అంటే అవతలి వాళ్ళు బట్ట కాల్చి మీద పడేసే అవకాశం, తాడు కూడా పామై కరిచేటువంటి స్థితి కనబడుతోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం, మాట జాగ్రత్తగా మాట్లాడడం, పెద్దవాళ్ళతో సౌమ్యంగా ఉండడం, విద్యార్థులు పూర్తి స్థాయి శ్రద్ధ, ఏకాగ్రత పుస్తకంలోనే ఉండాలి. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇతరుల మీద ఏమాత్రం ఆధారపడకూడదు, మంచిది కాదు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులు కూడా బాధ్యతల్ని చాలా జాగ్రత్తగా నిర్వహించే ప్రయత్నం చేయాలి. తొందరపాటుతనంతో రాజీనామా చేస్తాను, నువ్వెంత అని మీ పై అధికారులతో మాట్లాడినప్పుడు ఇబ్బంది కలిగే అవకాశం. కొంతమంది మహిళా ఉద్యోగులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం కనబడుతోంది. ఇది సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉన్నటువంటి వ్యక్తులకి ఇది కొద్దిగా ప్రమాదకరంగా కనబడుతోంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వ్యాపార పరంగా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భాగస్వామి వ్యాపారం కష్టాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం, మీరు తిరుగు ప్రయాణం అయ్యే అవకాశం కనబడుతుంది, జాగ్రత్త. కళాకారులకి, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా ఇబ్బందులు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, అలాగే స్వర్ణకార వ్యాపారస్తులకి నష్టం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి ఇబ్బంది, అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ నష్టాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. రైతులందరూ నష్టపోయే అవకాశం, అధిక రసాయనాలు వేస్తున్నారు కదా, నష్టం తప్పకుండా వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా ఇబ్బందికరంగా ఉండబోతోంది. అనవసరమే ఒప్పంద పత్రాల మీద సంతకాలు చేయకండి. తెలిసిన భాషలు చదువుకోండి. ఈ యొక్క స్థలము, ఇళ్లు, వ్యాపార సంస్థల్ని క్రయ విక్రయాల్లో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అడ్వాన్స్ ఇవ్వడం నష్టం కలిగిస్తుంది, అడ్వాన్స్ పుచ్చుకోవడం కష్టం కనబడుతోంది. కాబట్టి ఈ రోజు అటువంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకు, జూదానికి ఎంత దూరంగా ఉండడం మంచిది. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. స్వర్ణకార వ్యాపారస్తులకు ఇబ్బందులు, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టాలు కలిగించే అవకాశం, వస్తు నష్టం, వాహన భంగం, డ్రైవర్లకి, పెయింటర్ల కష్టకాలం, మద్యపాన సేవన చేసి ప్రమాదంలో పడే అవకాశం, లేనిపోని అవాంతరాలు, ఇబ్బందులు పొందుకునే అవకాశం, తల్లిదండ్రులతో కంటు మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. కోర్టు వివాదాలకి దారితీయవచ్చు, తస్మా జాగ్రత్త. ఏదో సోదరుల మధ్య ఉన్నటువంటి విషయాల్లో ఆస్తి పంపకాల విషయం గురించి ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ అయితే అనుకూలంగా ఉంటుంది. తమ్ముడికి ఒక 50 గజాలు పోయిందో, లేదా అన్నగారికి ఒక 50 గజాలు ఎక్కువ వచ్చిందో పర్వాలేదు, కానీ ఇది కాస్త కోర్టులోకి వెళ్ళిపోతే 10 కాదు 20-30 సంవత్సరాల వరకు ఆ కోర్టు కేసు తేలవు. ఇది గుర్తుపెట్టుకోండి. దానివల్ల ఇబ్బంది పడేది తప్ప మీకేమాత్రం అనుకూలవంతమైన ఫలితాలు రావు. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. ఎప్పుడు ఎవరో ఒకళ్ళు మోసం చేస్తున్న విషయం తెలుస్తుందిగా, అన్ననో తమ్ముడికో, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండి సమానంగా పంచుకోవడం నష్టం లేదుగా. ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవ్వండి, పర్వాలేదు, అనుభవించే యోగ్యత ఉంటుంది. నేను ఎందుకు వదిలిపెట్టుకోవాలి, 50 లక్షల ఇల్లు వదిలిపెట్టుకుంటానా అంటే, నువ్వు కోర్టుకు వెళ్ళిన తర్వాత నీ మనుమడు కూడా దాన్ని అనుభవిస్తాడా లేదు, మనవరాలు కూడా అనుభవిస్తున్నా కూడా తెలియదు. కాబట్టి అదే ఎప్పుడో పావలో అర్థం వచ్చిన దాన్ని స్వీకరించి దాన్ని అభివృద్ధి చేసుకొని తల్లిదండ్రుల ఆశీర్వచన ఫలితంగా మనం డెవలప్ చేసుకోవచ్చుగా. ఆ విషయంలో ఆలోచించండి. మీరు అలాగే ఉంటారా? ఎస్, నేను నా సోదరులతో అలాగే ఉంటాం. మాకు అటువంటి ఇబ్బందులు రాలేదు, రావు కూడా మాకు. ఆ విషయం తర్వాత విషయం. కాబట్టి ఏదైనా సరే ఒక దగ్గర మనం కొద్ది కాంప్రమైజ్ అయిపోతే, సహృద్భావం ఉంటే మంచి లాభాన్ని పొందుకుంటారు. ఏదైనా ఈరోజు మీకు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పనిసరిగా మీరు 1 నుంచి 5 అధ్యాయాలు భగవద్గీత చదవాలి. తప్పనిసరిగా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుకోవడం, ఎక్కడైనా మీ దగ్గర దేవాలయంలో గణపతి దేవాలయ సందర్శన మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 10:36 నుంచి 12 మధ్య కాలంలో, స్వామి రాహుకాలం కదా, రాహుకాలం మనది కాదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. దుర్ముహూర్తం, వర్జ్యం మాత్రమే చూసుకోవాలన్న విషయాన్ని గుర్తించండి. కాబట్టి 10:30 నుంచి 12:06 వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి పండగ వాతావరణం, ఆనందాది అదృష్ట యోగం.
శుభకరమైనటువంటి వస్తు వాహన లాభం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, విదేశాలకి ప్రయాణం చేయడం, విద్యార్థికి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ఊహించినటువంటి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధన ప్రాప్తి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి వృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళామణులకి లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మకరం, టైల్ల వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. ఆస్తి లాభం, ఆర్థిక లాభం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో అభివృద్ధి, స్వర్ణకార వ్యాపారస్తులు కలిసి వచ్చే అవకాశాలు, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం వ్యాపారంలోను అభివృద్ధి పొందుకోవచ్చు. మంచి రాజకీయ అనుకూలత, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అనుకూలమైన శుభస్థితి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగము, సుఖయోగం, వాహన యోగము, స్థల యోగము, గృహలాభము, పొలము కొనుగోలు చేయొచ్చు. రైతన్నలకి మంచి పంట లాభం, పూలు పళ్ళు పండించే లాభాలు, కొత్తగా ఇంకో 4 ఎకరాలు కొనుగోలు చేయడము, లేదా ఇంకా 4 ఎకరాలని కౌలుకు తీసుకునే అవకాశం కూడా కనబడుతోంది. అలాగే సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి ఉంటుంది. కళాకారులు, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో శుభయోగాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే శుభతరుణం. ధనము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యం, మంచి వాక్చాతుర్యం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, విదేశాలకు వెళ్ళగలిగే అవకాశం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో ఉన్న వారికి శుభ ఉద్యోగ ప్రయత్న లాభాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగ, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులు కూడా మంచి లాభాలు, ప్రశాంతమైనటువంటి శుభయోగం. ఈరోజు అనుకున్నటువంటి పరిపూర్ణ విద్యా, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర, సేవన చేసే అవకాశం బలం కనబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి పట్టుదల, జరిగినటువంటి ఇబ్బందుల్ని అధిగమించగలిగే అవకాశం, ప్రశాంతమైన వాతావరణం, ధనధాన్య వృద్ధి, సంకల్ప సిద్ధి, రుణపీడ పరిహారం, రోగనాశనం, అలాగే ఒక ఏదైనా స్థలము కానీ పొలము కానీ అమ్మడం వల్ల కొనుగోలు చేయడం వల్ల లాభాలు పొందుకోవడం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు రెగ్దులు, షూ పరిశ్రమ లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను లాభాలు పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఆత్మీయుల కలయిక, శుభకార్య నిర్వహణ, వివాహం కావచ్చు, షష్ఠి పూర్తి కావచ్చు, బార్సాల కావచ్చు, ఏదైనా సరే ఒక మంచి శుభకార్యాన్ని చేయగలిగేటువంటి అవకాశం కనబడుతుంది. కళాకారుల, క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత పొందుకోవడం, రైతన్నలకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్దులు, షూ పరిశ్రమ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, జ్యోతిష్య పండితులకి లాభాలు పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, అనుకున్నటువంటి కార్య సాధన, వ్యవహార విజయం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీ ప్రయాణ లాభం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లేనిపోని అనవసరపు విషయాల్లో తలదూర్చడం, కష్టాన్ని, నష్టాన్ని పొందుకునే అవకాశం, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, కళాకారులకి, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారంలో ఇబ్బందులు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళామణులకు నష్టాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారంలో నష్టము, తీవ్రమైనటువంటి భేదాభిప్రాయం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార
వ్యాపారస్తులకి, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాలు, మధ్యవర్తిత్వం వల్ల నష్టాన్ని పొందుకోవడం జరుగుతోంది. జాగ్రత్త. చిట్ ఫండ్స్ లో పెట్టిన పెట్టుబడి గురించి ఒకసారి ఆలోచించుకునే ప్రయత్నాన్ని చేయండి. నమ్మిన వారు మోసం చేసే అవకాశాలు, లేనిపోని అనవసరపు వివాదాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో ఇబ్బందులు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు ఏమాత్రం అనుకూలంగా లేదు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టం, విద్యార్థి విద్యా నష్టాన్ని పొందుకోవడం. తప్పనిసరిగా మీరు సరస్వతి అష్టోత్తరాన్ని చదువుకోవాలి. భగవద్గీతలో 9 నుంచి 18 అధ్యాయాలు చదువుకోవాలి. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. లేదా నష్టాన్ని పొందుకునే అవకాశం, లేనిపోని అనవసరపు వివాదాలు, పూచికత్తుగా సంతకాలు చేయడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు మౌనంగా ఉండండి. జుగుప్సాకరణ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం నష్టం. అనవసరమైన అల్పమైన దేనికి పనికినటువంటి ప్రేమ కలాపాల్లో మునిగి మీ జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి దుర్దినంగా చెప్పబడుతోంది. కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండండి. తప్పుడు వ్యక్తులకి దూరంగా ఉండండి. ధర్మ వ్యతిరేకమైన వాళ్ళకి ఎట్టి పరిస్థితులు మీరు దగ్గరగా ఉండకూడదు. మతం మారాల్సిన అవసరం లేదన్న విషయాన్ని గుర్తించండి. స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయావహ అన్న విషయాన్ని గుర్తించండి. లేదా మీరు ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. తప్పనిసరిగా భగవద్గీత పారాయణ చదివే ప్రయత్నం చేయండి. అలాగే ఉదయం 8:30 నుంచి 10:02 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. తప్పకుండా మీ జన్మజాతకాన్ని చూయించుకోండి. తద్వారా అనుకూలంగా శుభ పరిణామాలు ఉంటాయి. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉత్సాహవంతమైనటువంటి శుభయోగం, చాలా మంచి ఆర్థిక అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో కూడా వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణలోను, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం వ్యాపారంలోను, మత్స్యకారులకి రొయ్యలు, చేపల చెల్ల వృద్ధి, అలాగే స్వర్ణకార వ్యాపారస్తులకి వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది. వైవాహిక జీవనానందం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల లాభం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర కావచ్చు, విదేశీయానం కావచ్చు, తప్పకుండా మంచి వ్యవహార లాభాలు పొందుకునే అవకాశం. ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వలన లాభాలు, రాజకీయ నాయకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారులకి, క్రీడాకారులకి పేరు ప్రఖ్యాతులు పొందుకునే శుభయోగం. తప్పకుండా ఆర్థిక విషయాల్లో అనుకూలంగా శుభస్థితి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటు కలిసి వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు. అనుకున్నటువంటి చోటికి ప్రయాణ లాభం, తీర్థయాత్ర కావచ్చు, విహారయాత్ర కావచ్చు, విదేశీయాన యాత్ర కావచ్చు, శుభయోగాన్ని కలిగించే అవకాశాలు, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి లాభాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలత, ఆనంద యోగాన్ని పొందుకునే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకోవచ్చు. ఈ రోజు మీకు కలిసి వచ్చేటువంటి శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి కూడా వృత్తి ఉద్యోగాదుల లాభము, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకోవడం, మంచి ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో వృద్ధి పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు లాభాలు పొందుకోవడం, ప్రయాణ అనుకూలత, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం, శుభవార్తా శ్రవణం, మాతాపితృల సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, విద్యార్థులకి ఉత్తమ విద్యాభివృద్ధి పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ఆత్మీయుల కలయిక, పూచికత్తుగా సంతకాలు చేసి ఉంటారు కదా, దాని నుంచి బయటపడే అవకాశం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, వైవాహిక జీవనానందం, పిల్లల విషయంలో శుభవార్త వినడం, వస్తు వాహన శుభయోగాల పరంపర, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలోనూ లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు లాభం,
డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా కలిసి వచ్చేటువంటి శుభదినం. ప్రయాణంలో, విద్యలో, ఉద్యోగంలో, విదేశాలు వెళ్లే విషయంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణం చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విశేషమైనటువంటి రాజ్యాధికారం, రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు. మంత్రి పదవి కావచ్చు, లేదా రాజకీయ రంగ ప్రవేశం కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కావచ్చు, ఏదైనా ఒక మంచి ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి బాగా ఉంటుంది. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం ఉంది. రాజకీయ రంగంలో కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభదాయకమైన స్థితి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల లాభాలు. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అనుకూలత. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలంగా శుభస్థితి. రుణపీడా పరిహారం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, కుటుంబ సౌఖ్యం, కోర్టు వివాదాల సమసిపోవడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకుని అదృష్టవంతమైన శుభతిథిగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. తప్పనిసరిగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభమస్తు.